హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ టిక్ ట్రేడర్ ఛానల్. ఐపీఎల్ 2026 దీనికి సంబంధించి మినీ యాక్షన్ అయితే త్వరలో జరగబోతుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ టీం అయితే ఒక 15 మందిని రిటైన్ చేసుకుంది. నిజం చెప్పాలంటే చాలా మంచి బ్యాట్స్మెన్ ఉన్నారు, చాలా మంచి బౌలర్స్ కూడా ఉన్నారు. కొన్ని డిపార్ట్మెంట్లో మాత్రం కొంచెం వీక్ ఉంది టీం అనేది. అండ్ దానికి తగ్గట్లు కొంతమంది ప్లేయర్స్ అయితే యాక్షన్లోకి వచ్చారు. ఎవరిని కొనబోతున్నారు చూసే ముందు అయితే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అండ్ ఐపీఎల్ ఫ్యాన్స్ వీడియోని ఒక లైక్ చేయండి. ఖచ్చితంగా చాలా లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు చెప్పే వాళ్ళలో ఎవరిని తీసుకుంటే బాగుంటుందో కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మామూలు అప్డేట్స్ అయితే ఉండవు యాక్షన్ సందర్భంగా. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే సన్ రైజర్స్ హైదరాబాద్ ఒక ఫెంటాస్టిక్ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ ఉంది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, అనికేత్ వర్మ, స్మరణ్ రవిచంద్రన్ వీళ్ళంతా కూడా డొమెస్టిక్లో విరగదీస్తున్నారు. అండ్ ఇషాన్ కిషన్ ఒక రేంజ్లో ఆడుతున్నారు. ఈసారి ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ అని తలుసుకుంటే భయం వేసే విధంగా ఉంది. హెన్రిచ్ క్లాస్ అని ఉన్నాడు, 23 కోట్లు ధైర్యం చేసి పెట్టి మళ్ళీ తీసుకున్నారు. నితీష్ రెడ్డి ఉన్నాడు, హర్ష్ దూబే ఉన్నాడు, కమిందు మెండిస్, హర్షల్ పటేల్, బ్రైడెన్ కార్స్, ప్యాట్ కమిన్స్. సో ఒక్కొక్కరు ఒక రకమైనటువంటి ఆణిముత్యం లాంటి బ్యాట్స్మెన్, బౌలర్స్ ఉన్నారు. ఫాస్ట్ బౌలింగ్ కూడా సెట్ అయింది నాకు తెలిసి. బ్రైడెన్ కార్స్ ఉన్నాడు, ప్యాట్ కమిన్స్ ఉన్నాడు అండ్ హర్షల్ పటేల్ ఉన్నాడు. కానీ ఒక ఫైర్ పవర్ అయితే మిస్ అవుతుంది, ఒక ఫాస్ట్ బౌలర్ అండ్ ఒక స్పిన్నర్. మెయిన్గా ఒక ఇండియన్ స్పిన్నర్ అయితే మిస్ అవుతున్నాడు. జిషాన్ అన్సారీ ఉన్నాడు, పెద్ద అట్రాక్టివ్ అయితే లేదు. అండ్ హర్ష్ దూబే ఉన్నాడు. సో ఇతనికి ఇంకొక స్పిన్నర్ ఉంటే బాగుంటుంది ఇతనితో పాటు, ఎందుకంటే ఇంపాక్ట్ ప్లేయర్ కూడా ఉంటాడు. సో ఇంకా బ్యాటింగ్ విషయానికి వస్తే అయితే నెంబర్ 1 బ్యాటింగ్ లైనప్ ఆల్రెడీ ఉంది. సో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, అనికేత్ వర్మ, ఇంకొక 5-6 వరకు బ్యాటింగ్ లైనప్కి అయితే డోకా లేదు. ఒక లోవర్ ఆర్డర్లో ఒక ఫినిషర్ మాత్రం నితీష్ కుమార్ రెడ్డి ఆ రోల్ అయితే పోషిస్తున్నాడు ఆల్రెడీ. సో ఇంకొకరిని కొనడానికి కూడా అవకాశం అయితే ఉంది, ఏదైనా డొమెస్టిక్ ప్లేయర్ తక్కువ ధరకు వచ్చినట్లయితే. సో ఓవరాల్గా టీం అయితే సెట్ అయింది. కమిందు మెండిస్ కూడా వస్తున్నాడు. అంటే 4 విదేశీ ప్లేయర్లకు ఛాన్స్ కాబట్టి ఆల్రెడీ ఒక 3 గట్టిగా ఫిక్స్ అయిపోయారు. కాబట్టి ఇంకొక విదేశీ ప్లేయర్కి ఛాన్స్ ఉంది. బ్రైడెన్ కార్స్ కూడా మంచి ఆల్రౌండరే. సో ఇలాంటి ఇంకొక ఆల్రౌండర్ని కూడా కొనడానికి అయితే ట్రై చేస్తున్నారు. సో ఎవరున్నారు అందుబాటులో అని చూసినప్పుడు, సో ఎవరు అందుబాటులో ఉన్నారని చూస్తే మతీష పతిరానా, సో సిఎస్కే నుంచి వచ్చినటువంటి బౌలర్, ఒక ఫెంటాస్టిక్ బౌలర్. సో ఇప్పుడు ఎస్ఆర్హెచ్కి ఏంటంటే చివరి ఓవర్లలో రన్స్ ధారాళంగా ఇస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు ఒక యార్కర్ వేసే బౌలర్ అయితే చాలా అవసరం. సో ఇతన్ని ఖచ్చితంగా టార్గెట్ చేస్తే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను. సో వీళ్ళు చేసే ఉద్దేశం కూడా ఉంటుంది. ఒక 25,50,00,000 ఇంకా ఉంది వీళ్ళ దగ్గర పర్స్ వాల్యూ. సో ఒక గట్టి ప్లేయర్ని అయితే తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. సో మతీష పతిరానా అయితే వెళ్ళొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇతని కాంపిటీషన్ కూడా అంతే హెవీగా ఉంటుంది కాబట్టి దొరకడం కష్టమే. సో ఇతనికైతే ఖచ్చితంగా టార్గెట్ చేసే అవకాశం ఉన్నట్లు ప్రతి అనలిస్ట్, ప్రతి ఆర్టికల్లో ఇతని మీద మనకి ఎస్ఆర్హెచ్ అయితే కన్నేసిందని అయితే చెప్తున్నాయి. అండ్ ఇంకొక ప్లేయర్ మనం చూసినప్పుడు మ్యాట్ హెన్రీ. సో న్యూజిలాండ్కి సంబంధించినటువంటి ఫాస్ట్ బౌలర్. సో ఫాస్ట్ బౌలింగ్లో ఇప్పుడు ఎస్ఆర్హెచ్కి ఒక ఫైర్ పవర్ అవసరం, అంటే ఓపెన్ చేసే బౌలర్. సో మ్యాట్ హెన్రీ అయితే కరెక్ట్గా సెట్ అవుతాడు ఆ ఓపెనింగ్ బౌలర్కి. అండ్ ఇతని బౌలింగ్ అయినా, సో లైన్ అండ్ లెంత్ అయినా చాలా అద్భుతంగా ఉంటుంది. కొంచెం తక్కువ ధరకు వచ్చే ఛాన్స్ ఉంది. సో చూడాలి, మ్యాట్ హెన్రీకి కూడా వెళ్ళే అవకాశం అయితే ఉంది. సో ఇప్పుడు చెప్పే దాంట్లో కొందరిని, అందరినీ కొనేస్తారని కాదు, అంత డబ్బు ఉండదు. సో ఇందులో నుంచే ఇంకా ప్లేయర్లను తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఇంకొక ఫాస్ట్ బౌలర్ చూస్తే ఆకాష్ మధ్వాల్. సో ఇతడు కూడా డొమెస్టిక్లో ఒక మంచి ఫాస్ట్ బౌలర్ అండ్ ఇతన్ని కూడా టార్గెట్ చేసే అవకాశం అయితే ఉంది. ఇతడు యాక్షన్లోకి వచ్చాడు, తక్కువ డబ్బు అండ్ ఇండియన్ ప్లేయర్. సో ఇండియన్ ప్లేయర్స్కి లిమిట్ లేదు కాబట్టి ఇతన్ని ఖచ్చితంగా యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. అండ్ ఆల్రెడీ ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారనుకోండి, సో ఇతడు కూడా ఒక మంచి ఆప్షన్ అయితే ఉన్నాడు. అండ్ ఇంకొక ప్లేయర్, ఒకటేసారి 2 డిపార్ట్మెంట్లు బలం కావాలంటే కెమెరూన్ గ్రీన్. సో ఇతడు ఒక మంచి ఆల్రౌండర్, బిగ్ హిట్టింగ్ చేస్తాడు. లోవర్ ఆర్డర్లో ఒక మంచి హిట్టర్, ఒక ఫినిషర్ కోసం కూడా ఎస్ఆర్హెచ్ చూస్తుంది. అండ్ ఒక ఫాస్ట్ బౌలర్, ఓపెన్ చేసే ఫాస్ట్ బౌలర్ ఇతను. సో ఇతని కోసం కెప్టెన్ అండ్ కోచ్ అయితే గట్టిగా ట్రై చేస్తున్నారు. సో ఇతన్ని తీసుకునే ఛాన్స్ అయితే ఇతను ట్రై చేస్తారు. ఇతనికి ఇంకా 20 crores అలా వెళ్తే ఖచ్చితంగా ఇతను అయితే ట్రై చేయరు, ఎందుకంటే ఫిక్స్డ్ అమౌంట్ ఉంది 25,50,00,000. సో ఆ లోపు చూసుకొని ఒక 10-12 కోట్ల వరకు, 15 కోట్ల వరకు కూడా ఇతనికి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది, 15-16 కోట్ల వరకు. సో ఇతడు వచ్చినట్లయితే చాలా స్ట్రాంగ్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. లోవర్ ఆర్డర్లో మెయిన్గా హెన్రిచ్ క్లాస్ అండ్ ప్యాట్ కమిన్స్, ఈ ఫైర్ పవర్, నితీష్ కుమార్ రెడ్డి తర్వాత ఇతను వచ్చి ఇతని హిట్టింగ్ ఇంకా చెప్పలేము, అంత అద్భుతంగా ఉంటుంది. కాబట్టి సో ఇతనికైతే గట్టిగా ట్రై చేసే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఇంకో ప్లేయర్ ఆకాష్ దీప్ సింగ్. సో ఇతడు డొమెస్టిక్ ప్లేయర్ అండ్ ఫాస్ట్ బౌలర్, మంచి ఫాస్ట్ బౌలర్. ఇతడు ఇండియా టీం కూడా ఆడుతున్నాడు. సో ఇతడు కూడా రిలీజ్ అయ్యాడు కాబట్టి ఇతనికి ట్రై చేసే ఛాన్స్ ఉంది. కొంచెం తక్కువ ధరకు వస్తాడు, మంచి బౌలర్ ఇతడు. సో ఇతనికి ట్రై చేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయని నేను అనుకుంటున్నాను.
అండ్ ఇంకో ప్లేయర్ ఆకిబ్ నబీ. సో ఇతడైతే జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి ఫాస్ట్ బౌలర్. చాలా ఫాస్ట్ అంటే 140 వరకు వేస్తాడు, 130 to 140. మంచి అవుట్ స్వింగ్ ఉంటుంది, బ్యాటింగ్ కూడా చేయగలడు. సో ఎస్ఆర్హెచ్ టీంలో ఎప్పుడైనా జమ్మూ కాశ్మీర్ ప్లేయర్స్ అయితే ఉంటారు. సో ఉమ్రాన్ మాలిక్ అయినా సో ఇలాంటి ప్లేయర్స్ అయితే సో ఇప్పుడు ప్రజెంట్గా అయితే ఎవరు లేరు, కానీ జమ్మూ కాశ్మీర్ నుంచి రెగ్యులర్గా ఎస్ఆర్హెచ్లో ప్లేయర్లను అయితే ఎంకరేజ్ చేస్తుంటారు. సో ఆకిబ్ నబీ ఈ మధ్య లోకల్ టోర్నమెంట్స్లో చాలా అద్భుతంగా రాణిస్తున్నాడు లైన్ అండ్ లెంత్తోని. అండ్ ఒక బ్యాట్స్మెన్ కూడా, బ్యాటింగ్ కూడా చేయగలడు. సో ఖచ్చితంగా తక్కువ ధరకు వస్తే ఇతన్ని తీసుకుంటారని అనిపిస్తుంది. ఎందుకంటే టీంలో ఇంకా ఖచ్చితంగా ఒక 10 మందిని అయితే తీసుకోవడానికి అవకాశం ఉంది. మినిమం ఒక 8 మెంబర్స్ని అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇంకా ఫాస్ట్ బౌలర్స్ విషయానికి పక్కన పెడితే స్పిన్నర్స్. సో స్పిన్నర్లో అయితే రవి బిష్నాయ్. సో ఒక మంచి వరల్డ్ క్లాస్ స్పిన్నర్ కోసం ఎస్ఆర్హెచ్ చూస్తుంది. ఎప్పుడైతే రషీద్ ఖాన్ వెళ్ళిపోయాడో అప్పటి నుంచి స్పిన్ డిపార్ట్మెంట్ అయితే చాలా దారుణంగా తయారైంది. సో నమ్మకస్తుడైన స్పిన్నర్ అయితే దొరకట్లేదు. ఎందుకంటే ఒక్కొక్కసారి స్పిన్తోనే మ్యాచెస్ గెలిచే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఇలాంటి టైంలో రవి బిష్నాయ్ అయితే పూర్ పర్ఫార్మెన్స్తో రిలీజ్ అయ్యాడు. వాళ్ళ టీంలో ఇంకా తక్కువ ధరకు వచ్చిన స్పిన్నర్స్ కూడా బాగా ఆడుతున్నారు కాబట్టి ఇతన్ని రిలీజ్ చేశారు. సో ఇతడు ఒక 10 కోట్ల వరకు వచ్చే అవకాశం అయితే ఉంది. సో చూడాలి, ఇతన్ని తీసుకుంటే ఎస్ఆర్హెచ్కి అయితే డెఫినెట్గా అడ్వాంటేజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇంకొక శ్రీలంక స్పిన్నర్ తీక్షణ ఉన్నాడు. సో అతను ఒక మంచి ఆఫ్ స్పిన్నర్, అతను కూడా రిలీజ్ అయ్యాడు. సో సన్ రైజర్స్ హైదరాబాద్ అతనికి కూడా ట్రై చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇప్పుడు వాళ్ళు ఎవరిని చేస్తారనేది మనం కరెక్ట్గా చెప్పలేం, కాకపోతే వీళ్ళంతా అవైలబుల్ ఉన్నటువంటి ప్లేయర్స్ అన్నమాట. సో ఇప్పుడు మనకు రవి బిష్నాయ్, తీక్షణ అండ్ ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో వీళ్ళందరూ సో ఇంతమంది అయితే ఉన్నారు. కానీ దగ్గర ఉన్న అమౌంట్ అయితే 25,50,00,000 మాత్రమే. సో సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలో ఏంటంటే బ్యాటింగ్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా కంప్లీట్ సెట్ అయింది. మెయిన్గా కావాల్సింది ఏంటంటే వీళ్ళకు మెయిన్గా మిడిల్ ఆర్డర్ అండ్ లోవర్ ఆర్డర్లో ఒక ఫినిషర్ కావాలి, అండ్ ఒక స్పిన్నర్ అండ్ డొమెస్టిక్ స్పిన్నర్ అండ్ ఓవర్సీస్ ఆల్రౌండర్ అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. అండ్ ఇండియన్ పేస్ బౌలర్. సో మహమ్మద్ షమీని తీసేసిన తర్వాత ఒక ఇండియన్ పేస్ బౌలర్ అయితే చాలా వరకు అవసరం ఉంది. ఆల్రెడీ ఉన్నారు వీళ్ళ దగ్గర ఉన్న ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ అంటే హర్షల్ పటేల్ ఉన్నాడు, కానీ ఓపెన్ చేయడు. అండ్ అదేవిధంగా జయదేవ్ ఉనాడ్కట్ ఉన్నాడు, కానీ ఓపెన్ చేసేంత క్యాలిబర్ అయితే లేదు. సో ఓపెనింగ్ బౌలర్ అయితే ఇప్పుడు ఎస్ఆర్హెచ్కు మస్ట్ అండ్ షుడ్ కాబట్టి మతీషా పత్రానా లేకపోతే ఆకాశ్దీప్ సింగ్ కూడా ఓపెనింగ్ చేయగలడు. మంచి బౌలింగ్ అయితే వేస్తున్నాడు డొమెస్టిక్లో అండ్ ఇండియన్ బౌలర్. సో ఇలాంటి బౌలర్కి అయితే ఖచ్చితంగా సన్ రైజర్స్ హైదరాబాద్ వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ ఒకవైపు బ్రైడన్ కార్స్ కూడా ఉన్నాడు. సో టీం ఆల్రెడీ సెట్ అయింది, కాకపోతే ఇంకా క్వాలిటీగా చేయాలంటే స్పిన్ డిపార్ట్మెంట్లో చేయొచ్చు. మనం చెప్పుకున్నట్లు రవి బిష్నాయ్ లేకపోతే తీక్షణ, వనిందు హాస్రంగకి అయితే వీళ్ళు వెళ్ళరు ఎలాగూ. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే టీం ఉన్న 15 మందిలో ప్లేయింగ్ 11 అయితే ఈజీగా తయారు చేసుకోవచ్చు. కానీ ఇంకా స్ట్రాంగ్ కావాలంటే మాత్రం మిడిల్ ఆర్డర్లో మనకు క్యామరన్ గ్రీన్ని తీసుకున్నట్లయితే టీం పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఎందుకంటే అటు బ్యాటింగ్ అండ్ ఇటు బౌలింగ్ రెండు కూడా సెట్ అవుతాయి. ఒకటి క్యామరన్ గ్రీన్, ఒకటి రవి బిష్నాయ్ ఆర్ తీక్షణ, ఇలాంటి ఒక 2 ప్లేయర్స్ వచ్చినట్లయితే సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఫుల్గా సెట్ అవుతుంది. ఒక ఫాస్ట్ బౌలర్ కావాలి, ఒక మంచి స్ట్రైక్ స్పిన్నర్ కావాలి. సో ఈ రెండు అయితే ఎస్ఆర్హెచ్కు చాలా మస్ట్ అండ్ షుడ్ అని నాకైతే అనిపిస్తుంది ప్రజెంట్గా. ఒక ఫాస్ట్ బౌలర్, ఒక స్పిన్నర్, ఒక ఆల్రౌండర్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా ఎవరైనా లోకల్లో వచ్చినట్లయితే లోకల్లో ఒక మంచి బ్యాట్స్మెన్ అండ్ ఆకిబ్ నబీ మనం చెప్పుకున్నట్లు ఒక డొమెస్టిక్ ప్లేయర్ సర్ప్రైజ్గా కొన్ని మ్యాచ్లు ఛాన్స్ ఇచ్చి అతన్ని కూడా టెస్ట్ చేసే అవకాశం అయితే ఉంది.